జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డాక్టర్ ప్రియాంక లేరన్న విషయం ఇంకా షాకింగ్ గానే ఉందని ఆమె సంతాప సభలో ప్రొఫెసర్లు, డాక్టర్లు, సీనియర్లు, క్లాస్మేట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో సోమవారం జరిగిన సంతాప సభలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సందీప్ మాట్లాడుతూ, ఆమె సౌజన్యం జ్ఞాపకాలు మన మధ్య చాలా కాలం ఉండిపోతాయి. ఆమెకు న్యాయం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల మనకు ఒక నమ్మకం వచ్చింది. డాక్టర్ ప్రియాంక తండ్రి, ఆమె కుటుంబం చేసిన పోరాటానికి మనం మొదటి నుంచి సంఘీభావంతో ఉన్నామని, అన్ని విధాలా సహకరించామన్నారు. ఏమి చేసినా, ఎన్ని చేసినా డాక్టర్ ప్రియాంక లోటు తీరేది కాదని నివాళులర్పించారు. జిఎస్ఎల్ నుంచి కూడా చిరు సహాయంగా 20 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది అని ప్రకటించారు. డాక్టర్ ప్రియాంకను గుర్తు చేసుకుంటూ ఆమె స్మృతికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సాదిక, డెర్మటాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సీతారాం, ప్రొఫెసర్లు డాక్టర్ వెంకటరమణ, రెసిడెంట్ డాక్టర్ తేజస్విని, రెసిడెంట్ డాక్టర్ సుభాషిణి, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, డాక్టర్ ఉమేష్ నివాళులు అర్పించారు. కొన్ని రోజులుగా ఈ సంఘటన, డాక్టర్ ప్రియాంక గారి యాక్సిడెంట్ సంఘటన మా జిఎస్ఎల్ కుటుంబానికి చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పిల్లలు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఇన్నాళ్ళు ప్రార్థించగా కానీ ఈరోజు కన్నుమూతి చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సమయస్ఫూర్తితో స్పందించి ఒక 20 లక్షలు ప్రకటించడం జరిగింది. సో అదే స్ఫూర్తిగా జిఎస్ఎల్ యాజమాన్యం, స్టూడెంట్స్ అందరూ కలిపి కూడా ఈ మరొక 20 లక్షలు జిఎస్ఎల్ తరపున ఆ కుటుంబానికి తీవ్రమైన పరిస్థితుల్లో అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈ 3వ చిన్న దినంలో జరిగే కార్యక్రమానికి డాక్టర్ సాదిక అండ్ తరుణ్ దగ్గరుండి కార్యక్రమం అటెండ్ అవుతూ పేరెంట్స్కి ఈ 20 లక్షలు చెక్ కూడా అందజేయడం జరుగుతుంది.